మీకందరికీ శుభములు. దేవునికి మహిమ కలుగును గాక. విలాప వాక్యముల నుంచి ఒక మాటను ధ్యానం చేద్దాము. 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినడల మేము తిరిగేదము. మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము. మా పూర్వస్థితి మాకు మరలా కలగజేయమని అంటే మరలా వర్షించినట్లుగా, మరలా హిమము కురిసినట్లుగా, అంటే మంచు పడినట్లుగా, మరలా సమృద్ధి కలిగినట్లుగా. కాబట్టి మా పూర్వస్థితి మాకు కలగజేయమని ఆయన నీకు పూర్వస్థితిని కలగజేసేవాడు. ఆయనని విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నువ్వు ఉన్న ఈరోజు సంకటములు, ఇబ్బందులు, ఆటంకములు నిన్ను లేవనెత్తి బలపరిచేవాడు, నీకు తోడై ఉంటాడు. మరి మునుపు కంటే ఎక్కువగా ఆశీర్వదించేవాడు, బలపరిచేవాడు, తోడై ఉండేటటువంటి వాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, యోబును అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరలా మా పూర్వస్థితి కలగజేయము అనే మాట గొప్ప మాట విలాప వాక్యములలో. కాబట్టి నేను ఇంతకుముందు ఎంతో బాగున్నాను, ఇప్పుడు శ్రమల గుండా, సమస్యల గుండా వెళ్తూ ఉన్నాను, ఇబ్బందులు నన్ను ఆవరించి ఉన్నాయని ఫీల్ అవుతున్నటువంటి మిత్రుడా, స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరలా నీకు పూర్వస్థితి కంటే మెరుగైన స్థితిని ఇస్తాడు. నిన్ను లేవనెత్తుతాడు, బలపరుస్తాడు, నీకు తోడై ఉంటాడు. ఈ వాక్యాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుని కృప, సమాధానములు నీకు తోడై ఉండుగా. కామన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.